హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ధ్వని కంటే అత్యంత వేగంతో దూసుకెళ్లే హైపర్సోనిక్ ఆయుధాలను అభివృద్ధి చేస్తున్న అతి కొద్ది దేశాల్లో భారత్ కూడా ఉందని అమెరికా కాంగ్రెస్ నివేదిక తెలిపింది. ఈ సాంకేతికత కోసం రష్యాతో భారత్ భాగస్వామ్యం వహించిందని తెలిపింది. అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన హైపర్సోనిక్ క్షిపణిని చైనా పరీక్షించినట్లు ఇటీవల అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చిన నేపథ్యంలో ఈ నివేదికకు ప్రాధాన్యం ఏర్పడింది. స్వతంత్రంగా వ్యవహరించే కాంగ్రెషనల్ పరిశోధన సర్వీస్ ఈ నివేదికను రూపొందించింది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నివేదిక ప్రకారం హైపర్సోనిక్ ఆయుధాల విషయంలో అమెరికా, రష్యా, చైనాలు ముందంజలో ఉన్నాయి. ఆస్ట్రేలియా, భారత్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్లు ఈ తరహా పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నాయి. ఈ సాంకేతికత కోసం ఆస్ట్రేలియా, అమెరికా కలిసి పనిచేస్తుండగా భారత్ మాత్రం రష్యాతో చేయి కలిపింది. ధ్వనితో పోలిస్తే 7 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్లే బ్రహ్మోస్ 2 హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి కోసం భారత్, రష్యా సంయుక్తంగా పనిచేస్తున్నాయి. బ్రహ్మోస్ను 2015లోనే సైనిక దళాలకు అందజేయాల్సి ఉంది. అయితే పరిశోధనలతో తీవ్ర జాప్యం కారణంగా 2025-28 మధ్య ఇది సిద్ధమయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు భారత్ సొంతంగా హైపర్సోనిక్ టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ వెహికల్ కార్యక్రమం కింద ఒక హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా మ్యాక్ 6 అనే ధ్వని కన్నా 6 రెట్లు వేగంగా పయనించే స్క్రామ్ జెట్ ఇంజిన్ను విజయవంతంగా పరీక్షించింది. భారత్ దాదాపుగా 12 హైపర్సోనిక్ విండ్ టన్నెల్స్ను నిర్వహిస్తోంది. అక్కడ మ్యాక్ 13 వేగంలో కూడా పరీక్షలు నిర్వహించొచ్చని తెలిపింది. సిఆర్సి నివేదిక ప్రకారం హైపర్సోనిక్ సాంకేతికత అభివృద్ధికి సంబంధించి హైపర్సోనిక్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ రీసెర్చ్ ఎక్స్పెరిమెంటేషన్ కార్యక్రమం కోసం ఆస్ట్రేలియాతో కలిసి అమెరికా 2007 నుంచి పనిచేస్తోంది. ఇటీవల హైపర్ పరీక్ష జూలై 2017లో విజయవంతంగా నిర్వహించారు. మ్యాక్ 8 హైపర్సోనిక్ గ్లైడ్ వాహనం ఫ్లైట్ డైనమిక్స్ ను అన్వేషించగా మునుపటి పరీక్షలు స్క్రామ్ జెట్ ఇంజిన్ టెక్నాలజీలను అన్వేషించాయి. హైపర్సోనిక్ ఎయిర్ బ్రీతింగ్ టెక్నాలజీలను మరింత అభివృద్ధి చేయడానికి హైఫైర్ సదరన్ క్రాస్ ఇంటిగ్రేటెడ్ ఫ్లైట్ రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్ ప్రోగ్రాం చేపట్టారు. అమెరికా తాజాగా ఒక హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. వర్జీనియాలోని వాలాప్స్లోని ఒక కేంద్రంలో ఈ పరీక్షను నిర్వహించింది. సాధారణ హైపర్సోనిక్ క్షిపణిని అభివృద్ధి చేయడంలో ఇదో ముందడుగని ఇందులో అధునాతన సాంకేతికతలను పరీక్షించినట్లు అమెరికా నౌకాదళం పేర్కొంది. చైనా ఇటీవల హైపర్సోనిక్ పరీక్షను నిర్వహించిన నేపథ్యంలో అమెరికా ఈ ప్రయోగాన్ని చేపట్టడం గమనార్హం. డ్రాగన్ పరీక్షించిన క్షిపణి తక్కువ ఎత్తులో భూకక్షను చుట్టేసి చివరిగా లక్ష్యం వైపు పయనించినట్లు వార్తలు వచ్చాయి. అయితే లక్ష్యానికి 24 మైళ్ల దూరంలోనే విఫలమైనట్టు తెలిసింది. మరోవైపు చైనా హైపర్సోనిక్ క్షిపణుల అభివృద్ధిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.